డే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. మే 1కి చెందినటువంటి వాక్య భాగం హెబ్రీ 6వ అధ్యాయం. ఈ 4, 5, 6 వచనాలు ఈ చాలా కష్టతరంగా ఉండేటువంటి విషయాలు. ఈ థియలాజికల్గా చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టు. విశ్వాసులు వారి రక్షణను పోగొట్టుకుంటారా అనేటువంటిది పదే పదే ఆ ప్రశ్న వస్తుంటుంది. అయితే హెబ్రీ 6వ అధ్యాయాన్ని 10వ అధ్యాయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దయచేసి మనసు పెట్టి వినండి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. హెబ్రీ 6, 4, 5, 6 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మరి 10వ అధ్యాయం కూడా చదువుదాం. 10వ అధ్యాయం 26 నుండి 31 వరకు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఎక్కను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత తక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. విశ్వాసఘాతమునకు అంటే అపాస్టసీ అంటే విశ్వాసాన్ని వదిలిపెట్టడం చెందిన వాక్య భాగం మనం చదువుకున్నటువంటి ఆ భాగాలు. చరిత్రాత్మకంగా థియలాజికల్గా సంగమునకు వర్తించే విషయంలో గణనీయమైన తీరులో దీనిని ఆధారము చేసుకుంటూ అనేక వాదములకు కేంద్రంగా ఉంటుంది. దీనిలో కీలకమైనటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, నిజమైన క్రైస్తవులు వారి రక్షణను కోల్పోగలరా? రోమా 8:20 నుండి 30లోని బంగారు గొలుసు గోల్డెన్ చైన్ కానీ, లేక యోహాను సువార్త 6:39-40 లేకపోతే 4:4 అద్వితీయంగా నొక్కి చెప్తున్న దానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దీనికి అనుకూలంగా కొందరు క్రైస్తవులు స్పందిస్తారు. దీనికంటే రక్షణ పోద్ది అనేటువంటిది. మరి ఈ గోల్డెన్ చైన్ గురించి ఇది కూడా చదువుదాం. అంటే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క థియలాజికల్ వచనాలు అవి కూడా చదువుదాం. ఇక్కడ రక్షణ పోద్ది, ఇక్కడ రక్షణ పోదు అన్నట్లుగా ఉంటుంది. రోమా 8,
20 నుండి 30 వరకు. లేకపోతే అది సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి 27 నుండి 30 వరకు చదువుకుందాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. ఇది అందరికీ తెలిసినటువంటి మాటే. సమస్తము అంటే కష్టాల్లో కూడా కష్టాలను కూడా మార్చగలడు, మన మేలుకి మార్చగలడు అనేటువంటి విషయం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, మంచి అంటే ఏంటి, మనకు మంచిగా మార్చుకుంటాడంటే ఆయన మనకు జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఆయన రూపం దాల్చడానికి, ఆయన వలె ఉండటానికి, ఆ మంచిని మనం పొందుకోవటానికి దేవుడు ప్రతిదాన్ని కూడాను, ప్రతి శ్రమను కూడాను వాడుకుంటాడు. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, ఇది గోల్డెన్ చైన్, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. దాన్ని ఒక చార్ట్ రూపంలో పెట్టేటట్లయితే ఏంటి అని అంటే, అంతకుముందు కొన్నిసార్లు చెప్పినట్టుగా ఉన్నాను, కానీ ఈ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఇక్కడ దేవుడు ముందుగా మనల్ని తలంచాడు నిత్యత్వంలో. ఇక్కడ నిత్యత్వం లేకపోతే మహిమపరచబడటం అంటాం. నిత్యత్వంలో దేవుడు ముందుగా నిర్ణయించను లేకపోతే ఎన్నుకొనేను. ఓకే, ఎన్నుకొనేను అని కూడా ఉంటాం. లేకపోతే ముందుగా ఎరిగెను వారిని చరిత్రలో పిలిచెను. సువార్త ద్వారా మనుషుల్ని ఆయన దగ్గరికి పిలుస్తాడు. ఎవరైతే స్పందిస్తారో వాళ్ళని మరి నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళు మహిమలోనికి చేరబడతారు. ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే, ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలుస్తాడు. ఎవరినైతే పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వాళ్ళు మహిమలో ప్రవేశిస్తారు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఎవరినైతే ముందుగా దేవుడు ఎన్నుకుంటాడో, నిర్ణయించాడో, ముందుగా ఎరగటం అంటే ముందుగా ఎరుగుట అని అంటే ఆయన ప్రేమించాడు అని అర్థం. ఇక్కడ ఎరుగుట అంటే ప్రేమించడం. వాళ్ళందరినీ ఆయన పిలుస్తాడు. వాళ్ళందరూ కూడాను రెస్పాండ్ అవుతారు. అందరినీ పిలిచినా కానీ అందరూ రెస్పాండ్ కారు. వాళ్ళందరినీ నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళందరూ కూడాను మహిమలో చేర్చబడతారు. కాబట్టి వాళ్ళందరూ ఎవరైతే నిర్ణయించబడతారో వాళ్ళందరూ కూడా మహిమలో చేరతారు, అంటే రక్షింపబడతారు. దీని ప్రకారం అందరూ
రక్షింపబడతారు. కాబట్టి రక్షణ పోగొట్టుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అది గోల్డెన్ రూల్ అని అంటారు. గోల్డెన్ చైన్ అని అంటారు. ఇది గోల్డెన్ చైన్. మరి అదే విధంగా ఈ యోహాను సువార్త 6:39, 40 తర్వాత 44. 39, 40, 44. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంటే ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఓకే, ఈ 2 వచనాలు, ఓకే, 4 కాదు, 44. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. అందుకు యేసు మీలో మీరు సణుగు కొనకుడి. ఓకే, దీని గురించి కొంచెం ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు దేవుడు ఇక్కడ దాని ప్రకారం ఏంటి అంటే, దేవుడు ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారిని యేసుక్రీస్తుకి అప్పగించాడు. వాళ్ళని రక్షించేటట్టుగా యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు ఏమంటాడంటే, తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి వారిని ఎవరిని పోగొట్టుకొనను, వారిని రక్షిస్తాను. ఎంతవరకు రక్షిస్తాను అని అంటే, వారు తిరిగి లేపబడేంత వరకు, అంటే పునరుద్ధానం వరకు. అంటే పునరుద్ధానంతో రక్షణ పూర్తి అవుతుంది. యేసుక్రీస్తు రక్షణ మన పునరుద్ధానంతో సంపూర్తి అవుతుంది. అంతవరకు వాళ్ళని రక్షిస్తాను, ఆత్మీయంగా రక్షిస్తాను అని అర్థం. కాబట్టి దేవుడు నిత్యత్వంలో నిర్ణయించి ఆయనకి అప్పగించినటువంటి వారిని యేసుక్రీస్తు పోగొట్టుకొనడు. కాబట్టి వాళ్ళకి రక్షణ పోదు అనేటువంటిది. ఆల్ రైట్, లెట్ us ప్రొసీడ్. ఆత్మీయంగా నొక్కి చెప్పుచున్న దానికి ఈ విధంగా మరి నొక్కి చెప్తున్నప్పటికీ ఈ 2 వాక్య భాగాలు కొంతమంది ఏమంటారంటే, క్రైస్తవులు దీనికి అనుకూలంగా స్పందిస్తారు, పోగొట్టుకుంటారు అని అంటారు. కాబట్టి కొంతమంది క్రైస్తవులు దీనికి పరిష్కారంగా ఇచ్చిన సలహా ఏంటి? మరి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని వాక్య భాగాలు పోగొట్టుకుంటారు అనేటటువంటి రీతిగా ఉంటుంది, కొన్ని వాక్య భాగాలు పోగొట్టుకొనరు అని చెప్పినట్టుగా ఉంటుంది. మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే, కొంతమంది ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటి అని అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే, హెబ్రీ పత్రిక దృష్టిలో నిత్య జీవము నుండి పడిపోవుట కాదు, కానీ ఉపయోగకరమైన సేవను కోల్పోతారు. వాళ్ళు రక్షణ పోగొట్టుకోరు, వాళ్ళు సేవని మాత్రం కోల్పోతారు అనేటువంటిది ఒక పరిష్కారంగా ఇచ్చినటువంటిది. పైకి చూడటానికి హెబ్రీ 6:10 భాష తీరు దీనికంటే తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అది సరైన ఇంటర్ప్రిటేషన్ కాదు అన్నట్లుగా కార్సన్ గారు జవాబిస్తున్నాడు. మరికొందరు ప్రతిపాదన ఎట్లా ఉంటుంది, వాళ్ళ జవాబు ఎట్లా ఉంటుంది, వాళ్ళ పరిష్కారం ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ ఇవ్వబడిన హెచ్చరికలు కేవలము రెటారికల్గా ఉంటుంది, తర్కం కొరకు. హైపోథెటికల్ అని అంటారు. హైపోథెటికల్ అంటే నిజంగా జరగట్లేదండి, ఇక్కడ జరిగితే ఎట్లా ఉంటుంది అని ఊహించుకుని
తర్కం కొరకు ఇచ్చినటువంటి ఉదాహరణ అని వాళ్ళు అంటారు. ఉదాహరించ ఊహించబడినది లేక ఈ తీరు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా చెబితే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా విశ్వాసులు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందంటే దేవుని కృపను వదిలి పెడతారు. ఈ విధంగా విశ్వాసులు దేవుని కృపను వదిలి పెడతారు. కానీ ఈ విధంగా తలంచినచో ఈ హెచ్చరికను తేలికగా ఆయనది ఇక్కడ ఈ విధంగా చెప్పకపోతే హైపోథెటికల్గా చెప్పకపోతే ఏంటంటే ఈ దేవుని యొక్క కృపను వదిలిపెడతారు. కాబట్టి ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు, థియరిటికల్గా హెచ్చరిస్తున్నాడు అనేటువంటిది వాళ్ళ యొక్క పరిష్కారం. కానీ కార్సన్ గారు ఏమంటారంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి భాష తీరు చాలా తీవ్రంగా ఉంటుంది, తీవ్రమైనటువంటి హెచ్చరికగా ఉంటుంది. కాబట్టి అది ఆర్గ్యుమెంట్ కోసం హైపోథెటికల్గా ఉంటుంది అనేది హాస్యాస్పదంగా ఉంటుంది అని కార్సన్ గారి జవాబు. మరికొందరు ఇంకా ఎట్లా వాదిస్తారంటే ఈ విధంగా వాళ్ళ వాదన ఈ విధంగా ఉంటుంది. సందర్భాల్లో విశ్వాసులు అంతవరకు నిలకడగా ఉంటారని నూతన నిబంధన యొక్క ఆలోచన నూతన నిబంధన ఏం చెబుతుంది అని అంటే ఈ విధంగా ఎన్నుకొనబడినటువంటి వాళ్ళు నిలకడగా ఉంటారు. దే విల్ పర్సివియర్, చివరి వరకు దే విల్ పర్సివియర్. దాన్ని ఏమంటారంటే పర్సివరెన్స్ ఆఫ్ సెయింట్స్ అని అంటారు. అంటే నిజమైనటువంటి విశ్వాసులు, రక్షింపబడినటువంటి వారు అంతం వరకు సహించుకుంటూ కష్టాలైనా, నష్టాలైనా, సుఖమైనా, దుఃఖమైనా, జీవితమైనా, మరణమైనా కానీ అంతం వరకు వాళ్ళు సహించుకుని వాళ్ళ యొక్క విశ్వాసంలో కొనసాగుతారు. కాబట్టి వాళ్ళ రక్షణ పోగొట్టుకోవటం అనేది ఉండదు అని న్యూ టెస్టిమెంట్ చెప్తున్నటువంటి రీతిగా చెప్తాడు. కానీ ఈ సందర్భంలో కొందరు పడిపోయేదరని వాళ్ళ ఆ విధంగా నూతన నిబంధనలో కూడా ఉన్నది పడిపోరని. కానీ ఈ సందర్భంలో పడిపోతారని ఉంది. కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి ఉద్రేకత ఇక దాన్ని మనం సాల్వ్ చేయలేము, ఆ ఉద్రిక్తతతోనే మనం జీవించాలి అని మరికొందరి యొక్క ఆర్గ్యుమెంట్. కొన్ని వాక్య భాగాల్లో రక్షణ పోతుంది, కొన్ని వాక్య భాగాల్లో రక్షణ పోదు. ఈ రెండు క్రొత్త నిబంధనలు ఉంటవి. ఆ టెన్షన్స్తో క్రైస్తవులు జీవించాలి, చెప్పనవసరం లేదు. ఇప్పుడు కార్సన్ గారు ఏమంటున్నారంటే నా దృష్టిలో ఈ సమస్య రెండింటిపై ఆధారపడి ఉన్నది. దీనితో పాటు సంఘ కాపరి అన్వయించబడే ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఉంటున్నది. అంటే పాస్టరల్ కేర్ ఎట్లా ఉండాలి. ఇక్కడ రెండు విషయాలు కార్సన్ గారు చెప్తున్నారు. దాంతోపాటు సంఘ కాపరిగా, పాస్టరల్ కేర్ గివర్, సంఘ కాపరిగా ఏ విధంగా దీన్ని అన్వయించుకోవాలి అనేదాన్ని కూడా ఆయన సలహా ఇస్తుంటున్నాడు. ఈ రెండు విషయాలు, మొదటి విషయం ఏంటంటే హెబ్రీ గ్రంథము ఒక విధంగా పౌలు, యోహానులు మరి యొక్క తీరులో చెప్పుతున్నట్లుగా ఉండదు. మరి ఇక్కడ పౌలు, యోహానులు ఇంకా వేరుగా చెప్తున్నారు, హెబ్రీ గ్రంథం మరొక విధంగా చెబుతుంది. ఆ విధంగా ఉండదు. అంటే ఇక్కడ కాంట్రడిక్షను లేదు అనేటువంటి తీరులో
ఈయన చెప్తున్నాడు. వారు విశ్వాసంలో ఉన్నారో లేదో తమను తాము పరీక్షించుకొనవలెనని పౌలు వేడుకుంటున్నాడు. పౌలు కూడా అదే చెప్తున్నాడు. మీరు మీరు నిజంగా విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకోండి. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? కాబట్టి పరీక్షించుకోండి అని ఆయన కూడా చెప్తున్నాడు. పరీక్షించుకోండి అని. అయినప్పటికీ ఆయనే ఈ బంగారు గొలుసు, మరి రోమా 3:28-30లో మనం చెప్పాం కదా, ఆ బంగారు గొలుసు అని, గోల్డెన్ చైన్. ఆయన ఈ విధంగా చెప్పినటువంటి ఆయనే, పరీక్షించుకోడి అని చెప్పినటువంటి ఆయనే ఈ బంగారు గొలుసును కూడా ఇచ్చాడు. ఈ ఈ గోల్డెన్ చైన్ కూడా ఆయనే ఇచ్చాడు, నిర్మించున్నాడు. నిజమైన ద్రాక్షవల్లి అయిన, మరలా ఇప్పుడు యోహాను సువార్త దగ్గరికి వస్తాం. నిజమైన ద్రాక్షవల్లి అయిన క్రీస్తు నుండి వేరైపోకుండా ద్రాక్ష తీగులు ఉండవలెనని యోహాను హెచ్చరిస్తున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయం చూసాం కదా, ఎవరిని పోగొట్టుకోనను అని యేసుక్రీస్తు ద్వారా చెప్పినటువంటి మాటలు యోహానే రాశాడు. మరి ఆయనే 15వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మీరు వేరైపోకుండా ద్రాక్ష తీగలు ఉండవలనని ఆయన హెచ్చరిస్తున్నాడు. 15 అధ్యాయం 1-8 వచనాల్లో అది చూస్తాం. అయినప్పటికీ తండ్రి క్రీస్తునకు అప్పగించిన వారిని ఆయన కాపాడునని నొక్కి చెప్తున్నాడు. ఇక్కడేమో హెచ్చరిస్తున్నాడు, అయినప్పటికీ ఆయన యేసుక్రీస్తు తప్పకుండా వాడిని కాపాడుతాడు, వాళ్ళకి రక్షణ పోదు అని చెప్తున్నాడు. కాబట్టి హెబ్రీ 6వ భాగమును యోహాను 6వ భాగమును యోహాను లాంటి వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పుట ఏ విధంగా లాభదాయకరంగా ఉండదు. పౌలు చెబుతున్నది, హెబ్రీ చెబుతున్నది, మరి యోహాను చెబుతున్నది, అదంతా కూడా ఒకటే. ఒక విషయంలో పౌలు యోహానుతో హెబ్రీ గ్రంథకర్త ఏకీభవిస్తున్నాడు. ఓకే, ఒక విషయంలో ఏంటంటే మీరు పరీక్షించుకోండి అనేటువంటిది ఆ ముగ్గురు కూడాను ఆ విషయంలో ఏకీభవిస్తున్నారు. పరీక్షించుకోండి, మీరు రక్షణలో ఉన్నారో లేదో పరీక్షించుకోండి అని. నిజమైన రెండవ విషయం, హెబ్రీ 6లో కానీ 10లో కానీ వెలిగింపబడి పరిశుద్ధాత్మతో పాలివారై ఉన్నారు అనేటువంటి ఆ డిస్క్రిప్షను, ఆ వివరణ నిజమైన క్రైస్తవులకు వర్తిస్తున్నదిగా తలంచే అవసరత ఉన్నదా లేదా అని ఎవరన్నా ప్రశ్నించాలి, తప్పనిసరిగా ప్రశ్నించాలి. ఇక్కడ 6లో కానీ 10లో కానీ ఆ క్రైస్తవుల యొక్క ఆ వివరణ అది నిజమైనటువంటి క్రైస్తవుల్ని వివరిస్తుందా లేదా అనే దాన్ని, అలాంటి ప్రశ్న తప్పనిసరిగా మనం అడగాలి. దీనికి మనమిచ్చే జవాబు నిజమైన దేవుడు ఎవరిని క్రైస్తవులుగా మారే వ్యక్తులెవరు అనే అర్థంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దానికి, ఆ ప్రశ్నకి జవాబు ఎట్లా దొరుకుద్ది అని అంటే ఈ విషయాన్ని గమనించాలి. నిజమైన క్రైస్తవుడు ఎవరని, క్రైస్తవులుగా మారే వ్యక్తులు ఎవరు అనే అర్థంపై
ఆధారపడి ఉంటుంది. నిజంగా మారేది ఎవరు? నిజమైన క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులుగా మారే వ్యక్తులు ఎవరు? క్రైస్తవులుగా మారే వ్యక్తులు అనే అర్థంపై ఆధారపడి ఉంటుంది. దేవుని కృపను తగినంతగా గమనించండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని కృపను తగినంతగా చవిచూచి కూడా విశ్వాసాన్ని మార్చుకున్నట్లు స్థానిక సంఘ సభ్యులుగా చేరినప్పటికీ అంతం వరకు వారు నిలబడే కృపను పొందలేదని నూతన నిబంధన అనేక ఎగ్జాంపుల్స్ అందజేస్తున్నది. మరలా చదువుతాను. అంటే దేవుని కృపను పొందారు. ఎంతవరకు పొందారు అని అంటే, అంతం వరకు నిలబడేటువంటి కృపను వాడు పొందలేదు. మరి అంటే స్థానిక సభ్యులుగా, చర్చిలో చేరేంత సభ్యులుగా, మరి చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన క్రైస్తవుడు అనేటువంటి రీతిగా ఆ యొక్క కృపను పొందారు. కానీ అంతం వరకు వాళ్ళ విశ్వాసంలో నిలబడేటువంటి కృపను వాడు పొందలేదు. నూతన నిబంధన అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తుంటున్నది. ఫర్ ఎగ్జాంపుల్, అంతేకాదు హెబ్రీ 6:14, 3వ అధ్యాయం 6:14 చదువుకుందాం. హెబ్రీ 3:6-14. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు ఎండ్ వరకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే చేపట్టకపోతే మనం ఆయన ఇల్లు కాదు అనేటువంటి రీతిగా. 14వ వచనం, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి కొనుడి. అంటే ఆ సమయం మీరు నేడు అనేటువంటి సమయం. ఆ నేడు అనేటువంటిది అది విశ్రాంతికి సంబంధించిందన్నమాట. అది చాలా హెబ్రీ 3:4 చెప్పుకున్నప్పుడు మనం నేడు అనే దాని గురించి చెప్పుకున్నాం. నేడు అనేది రక్షణకు సంబంధించింది. నేడు విశ్రాంతిలో ప్రవేశించండి అంటే నేడు రక్షణలో ప్రవేశించండి అని. పాపం వలన, మరల చదువుతాను ఈ వచనం, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడు. ఈ సందర్భంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు హెబ్రీ గ్రంథకర్త. ఐగుప్తు నుండి వచ్చినటువంటి వాడు అందరూ మరి కానాన్లో ప్రవేశించలేదు కదా. వాళ్ళు ఎర్ర సముద్రం గుండా వెళ్ళారు. కానీ వాళ్ళ అవిధేయతను బట్టి, అపనమ్మికను బట్టి వాళ్ళు అక్కడ దానిలో ఈ కానాన్ దేశంలో, వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. అందువల్ల 40 సంవత్సరాలు ఆ చుట్టూ తిరిగి వాళ్ళు నశించిపోయారు. రెండవ తరం వాళ్ళే ప్రవేశించారు. కాబట్టి నేడు అనేది దానికి సంబంధించిందనమాట. నేడు అనేది ఓపెన్గా ఉన్నప్పుడే, అంటే రక్షణ జనం, కృపాజనం ఉన్నప్పుడే మీరు దానిలో ప్రవేశించండి అని అది పరీక్షించేటువంటి రీతిగా ఉంటుంది. ఈ విధమైన ఆలోచన కలిగి ఉన్నది. ఏది? హెబ్రీలోనే ఆ మాటలు ఉన్నది. యథార్థమైన క్రైస్తవుని నిర్వచనము ఇంత గట్టిగా ఉంటున్న పరిస్థితుల్లో ఎవరు విశ్వాసము నుండి పడిపోతారు? అది గట్టిగా స్ట్రిక్ట్గా
ఎవరు అంతం వరకు సహించుకునేటటువంటి రీతిగా, విశ్వాసంలో కొనసాగేటువంటి రీతిగా వాళ్ళ వాళ్ళ వాళ్ళు దేవుని యొక్క కృపను అనుభవిస్తారు. వాళ్ళ వాళ్ళ మార్పు, వాళ్ళు యేసు ప్రభువుని విశ్వసించి రక్షణ పొందినటువంటి వాళ్ళ జీవితంలో ఎంత మార్పు ఉంటుందంటే, అంతం వరకు సహించుకునేటువంటి మార్పు ఉంటుంది. అది క్రైస్తవునికి డెఫినేషన్ అయితే, అంతవరకు సహించుకునేటువంటి వ్యక్తి, ఆ విధంగా మారినటువంటి వ్యక్తి, అది డెఫినేషన్ అయితే, అంత స్ట్రిక్ట్ డెఫినేషన్ అయితే, అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం నుండి ఏ విధంగా పడిపోతారు? కాబట్టి కీలకమైన ప్రశ్న ఏదనగా, అంతం వరకు విశ్వాసంలో కొనసాగుతారా అనేది కీలకమైనటువంటి ప్రశ్న. క్రీస్తు శిలువ నుండి వెళ్ళిపోయే తీరులో అంత తేలికగా దేవుని కృపను చవిచూచారు. అంత తేలికగా చవిచూచినటువంటి వాళ్ళు అంటే, శిలువ నుండి వెళ్ళిపోయేటువంటి తీరులో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు క్రైస్తవులు ఎట్లవుతారు? వాళ్ళు రక్షింపబడినటువంటి వాళ్ళు ఎట్లవుతారు? అనేటువంటి ప్రశ్న. ఇక పాస్టరల్ కేర్, పాస్టర్గా మరి సంఘానికి ఏ విధంగా అన్వయించుకునేటువంటి రీతిగా పాస్టరు ఏ విధంగా తలంచాలి అనేటువంటిది. పాస్టర్లు అన్వయించుకోవలసిన ఆలోచనలు ఏంటి? ఈ వాక్యంపై ధ్యానించుటను బట్టి బలహీనులైన వారిని, అలసి సొలసిపోయిన వారిని బలపరిచే విధంగా బైబిలు ప్రోత్సహిస్తున్నది. అంటే అంతవరకు సహించుకోవటానికి అలసిపోతున్నారు, వాళ్ళని బలపరిచేటువంటి రీతిగా ఈ ఈ హెబ్రీ 6, హెబ్రీ 10, ఇంకా వేరే వార్నింగ్ ప్యాసేజెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళని బలపరిచేటువంటి రీతిగా, అంతవరకు సహించుకోండి అని ప్రోత్సహించేటువంటి రీతిగా ఈ యొక్క వార్నింగ్ ఉంటుంది. కానీ ధైర్యంగా దేవుని ధిక్కరించే వారికి, యేసుక్రీస్తుని వాళ్ళ కొరకు చనిపోయినటువంటి యేసుక్రీస్తుని మడితో మట్టేటువంటి వారు, ధైర్యంగా ధిక్కరించేటువంటి వారు, వారిని భయపెట్టే హెచ్చరికగా ఇది ఉంటుంది. నువ్వు అట్లాంటి వాడివి అయితే ఖాయం చేసుకో, నువ్వు అటున్నటువంటి వాడివా ఇటున్నటువంటి వాడివా అని హెచ్చరించేటువంటి రీతిగా. ఎవరైతే నిజంగా అలాంటి విశ్వాసం లేదు, అంతవరకు సహించుకునేటువంటి విశ్వాసం లేదు, వాళ్ళకి హెచ్చరికగా ఉంటుంది. వారు ఒప్పుకున్న విశ్వాసము ఎంత నిజమైనది అని గట్టిగా ఆలోచించే రీతిగా ఈ హెచ్చరిక ఉంటున్నది. కాబట్టి అది ఆ విధంగా పాస్టరు ఆ విధంగా వార్నింగ్ ఇవ్వాలి. నీ యొక్క రక్షణని ఖాయం చేసుకో. నువ్వు దేవుని అంతగా ప్రేమిస్తున్నావా? నీ జీవితంలో అంత మార్పు ఉన్నదా? అంతం వరకు ఆయన హత్తుకుంటానని నీకు అలాంటి ప్రేమ యేసుక్రీస్తు యెడల ఉన్నదా అని వార్నింగ్ ఇవ్వాలి, హెచ్చరించాలి, సవాల్ చేయాలన్నమాట. ఆ విధంగా పాస్టర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంతేగాని నువ్వు రక్షింపబడ్డావు, పోగొట్టుకోనకుండా చూసుకోవాలి, అంత నీ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆయన మీద ఆధారపడి ఉంటే ఇక యేసుక్రీస్తు ఎందుకు చనిపోవటం? యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి? కాబట్టి ఈయన కన్క్లూజన్ ఏంటి అంటే, మరి మీరు ఆలోచించండి, ఆయన దృష్టిలో, కార్సన్ గారి దృష్టిలో ఇది నిజమైనటువంటి వ్యక్తి రక్షణ పోగొట్టుకొనడు. రక్షణ నిజమైనటువంటి క్రైస్తవుడు. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు కానటువంటి వాటిని క్రైస్తవుడు అని చెప్పుకుంటాం. అది ప్రాబ్లం అని కార్సన్ గారు అంటున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యం ద్వారా ఇచ్చేటువంటి ఆదరణను బట్టి, సవాళ్ళను బట్టి మీకు వందనాలు. మా యొక్క రక్షణను ఖాయం చేసుకునేటువంటి రీతిగా
మా విశ్వాసం యేసుక్రీస్తు యెడల మాకున్నటువంటి ప్రేమ బలంగా ఉండలాగున ఈ యొక్క వాక్యాన్ని హెబ్రీ పత్రికను వాడుకొనమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.